టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. త్వరలోనే విజయవాడకు సింగపూర్ నుంచి నేరుగా విమానాలు అందుబాటులోకి రానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తొందరలోనే విజయవాడకు ఉంటాయి, విశాఖపట్నానికి ఉంటాయి, తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి. ఏం అనుమానం అవసరం లేదు. ఎందుకంటే మీరంతా కూడా ఇప్పుడు చూస్తే దగ్గర 50 లక్షల మంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. అది 1 కోటి 2 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రావడానికి పోవడానికి అవసరం కూడా, వ్యాపారాలు కూడా చేయాలంటే మళ్ళా ఫ్రీక్వెన్సీ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు సింగపూర్ లో ఉంటారు, ఒకరోజు విజయవాడలో ఉంటారు, మళ్లీ అవసరమైతే ఒకరోజు న్యూయార్క్ పోయి వస్తారు. కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది. దానికి ఏం చేయాలో కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ ను కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడుండే ఎయిర్పోర్టే కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక 6-7 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి. సీఎం చంద్రబాబు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం తమకు కొండంత అండగా నిలిచిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్లారు తెలుగువారు. ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడూ ఆంధ్ర వైపే ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు. మీలో చాలా మందికి మీ దగ్గర నా నంబర్ ఉంది. ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు మనందరం చూసాం. ఒక సైకో పాలన మనందరం చూసాం, ఒక విధ్వంస పాలన మనందరం చూసాం. అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి, కొంతమంది అయితే 1 నెల నుంచి 6 నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ శిరసు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను. జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తాయి. నా జీవితంలో అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్. 53 రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మని నేను కూర్చుని మాట్లాడుకున్నాం. బ్రహ్మని నన్ను అడిగింది, గౌరవంగా పెరిగిన కుటుంబం, ఏనాడు తప్పు చేయని కుటుంబం, ఈ రోజు పెద్దయిన జైల్లో ఉన్నారే, ఇదంతా మనకు అవసరమా అని ఆమె నన్ను అడిగింది. కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సింగపూర్ లో ఉన్న భారతీయులు, తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం, మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే, అదే మాకు కొండంత ధైర్యం. ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం, తిరిగి మళ్ళీ కష్టపడాలా, తెలుగు జాతి కోసం సేవ చేయాలా, అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ 1 ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కేవలం మీరేదో బయటికి వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు మీరు అనుకోవచ్చు, కానీ మాకు అది కొండంత బలంగా నిలబడింది, మాకు ధైర్యం ఇచ్చింది. దయచేసి ఇది మీరు మీ అందరికీ తెలియజేయాలని ఈ సభాముఖంగా. అవినీతి సొమ్మును దాచుకునేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మా ఊర్లో సీన్ అని ఉంటే దుబాయ్ సీన్ రా అని అంటుంటాం, అలా నేను సింగపూర్ చంద్రం అని చెప్పి అనాలి మిమ్మల్ని. మీకు సింగపూర్కి అంత 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 అటాచ్మెంట్. మీ నాయకుడి పేరు అంటే, మీ ముఖ్యమంత్రి గారు అంటే, మా ముఖ్యమంత్రి గారి పేరు సింగపూర్ చంద్రం గారు. ఆయన సింగపూర్తో అటాచ్మెంట్. ఆయనకి ఒక కవలలో ఒక ఆయన అక్కడ ఉన్నాడు సింగపూర్లో, ఈశ్వరన్ అని చెప్పి. ఆయన సింగపూర్ ఈశ్వరన్, ఈయన సింగపూర్ చంద్రం, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన అక్కడ అవినీతి చేస్తాడు, ఈయన ఇక్కడ అవినీతి చేస్తాడని చెప్పి చెప్పుకోవాలి మేము. ఇది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో. రాష్ట్ర హైకోర్టు జడ్జిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. My Lord, the Honorable the Chief Justice to administer the oath. I, Justice Bhattu Devanand, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God
do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor or affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. Congratulations. Thank you. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టులైన సుంకేసుల, జూరాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.